అల్లు అర్జున్కు హైకోర్టు అనేది బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సందర్భంగా అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. చెంచల్గూడ జైలుకి ఎంటర్ అయిన తర్వాత హైకోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ తరపు న్యాయవాది బలంగా తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రత్యక్షంగా అల్లు అర్జున్ రేవతి మరణానికి కారణం కాదని చెప్పేసి అతని వాదనలు బలంగా వినిపించడం జరిగింది. పోలీసుల తరపున న్యాయవాది కూడా అదే విధంగా బలంగా వాదనలు వినిపించిన పిమ్మట ఇరు వర్గాల మధ్యన వాదనలు విన్నటువంటి జడ్జి మరి అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ సంతోషంగా ఉండేటటువంటి వార్త అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు అవటం అనేది మరి అద్భుతమైనటువంటి విషయంగా వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఫ్యాన్స్లో కూడా ఒక సంతోషకర వార్తగానే మనం ఈ విషయాన్ని మనం ఆలోచించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నాంపల్లి కోర్టు అనేది వాదోపవాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆ తీర్పు ప్రకారమే చెంచల్గూడ జైలుకి అతన్ని తరలించడం జరిగింది. హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదనలు కూడా తీవ్రమైనటువంటి వాదోపవాదనలు జరిగినాయి. ఇరు వర్గాల మధ్యన వాదోపవాదాలు విన్నటువంటి జడ్జి అతనికి ప్రత్యక్షంగా మరణానికి అల్లు అర్జున్ కారణం కాదని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానం ప్రకారం అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.